ఇన్ని ఫోటోలు ఉన్నాయి. మీ ఫ్యామిలీ చాలా పెద్దదనుకుంటాను. ఫ్యామిలీ కాదు, ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్. పర్లేదు పర్లేదు. షీఈ్ మీనా, మై ఫస్ట్ వైఫ్. పర్లేదు పర్లేదు. దీనికి గుర్రం పందాలంటే బాగా పిచ్చి. గెలుపు గుర్రం అంటే మొగుడు కావాలనుకుంది, నన్ను చేసుకుంది. పర్లేదు పర్లేదు. ఓ రోజు నాకు మా బాస్కి గొడవ వచ్చింది. న్యాచురల్ గా మా బాసే గెలిచాడు, అంతే. మీనా వాడితో లేచిపోయి మై బాస్. వెరీ బ్యాడ్. బ్యాడ్ కాదు, అంతా గుడ్డే. పర్లేదు పర్లేదు. ఈవిడ నా రెండో పెళ్ళాం. నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు, నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, నేను దివాలా తీసినప్పుడు, నా బ్యాడ్ పీరియడ్ లో కూడా ఈవిడ నాతోనే ఉండేది. ఉండేదంటే ఇప్పుడు లేదా? పాపం చనిపోయిందేమో. లేదు, నా బ్యాడ్కి మొత్తానికి ఈవిడే కారణం. అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడకి డైవర్స్ ఇచ్చేశాను. పర్లేదు పర్లేదు. దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మొగుడు. ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్. ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది, లాటరీ తగిలింది, కరోడ్పతి అయిపోయాడు. గుడ్. గుడ్ కాదు, బ్యాడ్. ఓ. ఈవిడ ఇతని మొదటి భార్య. ఇతను ఒకడే. ఇక్కడ సూట్ లో ఉన్నాడు, ఇక్కడ సివిల్ లో ఉన్నాడు. ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది, నన్ను చేసుకుంది. కొన్నాళ్ళంతా బాగా జరిగింది, హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది. కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను. అంతే, నన్ను వదిలేసి మా డ్రైవర్తో లేచిపోయింది. హీ వాజ్ మై డ్రైవర్. పర్లేదు పర్లేదు. నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది. ఏది కనిపించలేదే? పర్లేదు పర్లేదు. నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది. మీరు సినిమాకి వెళ్ళలేదా? నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా. అయ్యో పాపం. పర్లేదు, వీడు ఫోర్త్ పెళ్ళాం కూడా పోయినట్టే. పర్లేదు పర్లేదు, పెద్దగానే చెప్పుకోండి, రహస్యాలు లేవు. రై, ఫ్రేమ్ వచ్చిందా? ఫ్రేమ్ ఎందుకు? ఇంకెందుకు, 5వ పిల్లం వచ్చేస్తుందిగా. అన్నీ అనుకూలించాలిగా. లెట్స్ బెట్ ఆన్ దిస్. నేను చెప్పాను కదా, అది ఈ నంబర్ మీద బెట్ వేయమని. తిప్పు, అటు చూడు. ఓకే. హాయ్ అంకుల్. మిమ్మల్ని అంకుల్. హలో బ్రదర్, నా పేరు సుబ్బారావు. కావాలంటే సుబ్బు అని పిలవండి, కానీ అంకుల్ అని మాత్రం పిలవద్దు. ఓకే? మై వైఫ్ లీలా. హాయ్. ఐఎమ్ సందీప్. షీఈ్ మై వైఫ్ రాధిక. హలో. ఈ వయసులో మీరిలా? ఎందుకో మాకు ఇలాగే అలవాటు అయిపోయింది. మరి డాక్టర్ కి చూపించుకోపోయారా? రొమాన్స్ రోగమేం కాదే. ప్లీజ్ సిట్ డౌన్ నౌ. ముసలళ్ళు హనీమూన్కి వచ్చినట్టున్నారు. ఏంటో. సుబ్బు, ఇది తాగితే ఇలా అయిపోతారా? కాదు డార్లింగ్, నేను ఇది తాగితే నువ్వు ఇలాగా కనపడతా. వావ్. మరి నేను తాగితే? నేను ఇలాగే కనబడతాను. ఇలాగేనా? ఈ వయసులో మీరు ఇలా అలగచలగున్నారేంటి? అటాచ్ అయిపోండి. రాధి, తప్పు మనదైనా సరే క్షమాపణ చెప్పడం అంటే లొంగిపోవడమే. ఇట్స్ సైన్ ఆఫ్ వీక్నెస్. నా కూతురు ఎవరి ముందు తల ఉంచడం నాకు ఇష్టం లేదు. ఏమండి, మనకు తోచింది మనం మాట్లాడుకుంటూ పోతే ఎలాగండి? ఒకసారి సందీప్ రాధికను కూర్చోపెట్టి మాట్లాడండి. అమ్మా నువ్వు ఊరుకో. నాన్న ఏదైనా బాగా ఆలోచించి డిసైడ్ చేస్తారు, అదే కరెక్ట్. కరెక్టేలే. ముందు నువ్వు మీ ఆయనకి విడాకులు ఇచ్చావు, ఇప్పుడు వాడికి ఇప్పిస్తున్నారు. అసలు మీ ఇద్దరికి పెళ్ళే కలిసి రాలేదు. రాఘవ, నీ తొందరపాటు నిర్ణయానికి 2 జీవితాలు నాశనం అవుతాయి. నా మాట విను, నీ అన్ని సెటిల్ చేస్తాను. నువ్వు తంటాలు పడి వాళ్ళని ఒప్పించగలవేమో, కానీ నా డెసిషన్ మారదు. అంతేనా? ఎస్, నో అదర్ గో. చూడు బాబు, మీ పెళ్లి ఫెయిల్ అయిందని ఎవరు ఇవ్వని అనుకోని, కానీ డైవర్స్ తీసుకుంటే మీ ఇద్దరు మనశ్శాంతిగా ఉండలేరు. ఆలోచించుకో. దేర్ ఇస్ నో యూస్ అంకుల్. రే సందీప్,
ఎన్ని వేల లీటర్లు తాగుతున్నారా బాబు బాబాయ్ వాట్ ఏ బ్యూటీ 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 వన్ మోర్ మాగ్. వీడికి వన్ మోర్ మగ్గేమండి చాలా బ్యూటీ చేశాడు తాగండి మీరు తాగండి అప్పుడే మూడోదిరా ఇది. వాడు బాధలో ఉన్నట్రా ఆ మాత్రం పడితే గానీ మూడ్లో రాడు. బాధ గీద ఐఎమ్ హ్యాపీ మ్యాన్. చూసావా అప్పుడే మూడ్లోకి వచ్చేసాడు. ఒరే సందీప్ నెక్స్ట్ ఏంట్రా? ఏముందిరా ఇంకో 2 పెగ్గలేసి హ్యాపీగా తొంగొట్టమే. ఆడు అడిగింది నీ లైఫ్ గురించిరా. ఓహో వైఫా, దానికదే నాకు నేనే. హలో ఎవ్రీబడి, మీరెవరో తెలియకపోయినా నేను హలో చెప్పానంటే నేను ఎంత రెస్పెక్టబుల్ పర్సన్ ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటది. హాయ్ నువ్వా? బాబు అరే వీడెవడరా? మీ మమ్మీ సూపర్ ఫిగర్ రా. వన్స్ అపాన్ ఏ టైం అరగొట్టేసేది. కుర్రకారందరూ మీ మమ్మీ కూడా పడి బిలీవ్ మీ. ఎవడరా నువ్వు? వదిలేరా తాగున్నాడు. తాగండి అబద్ధాలు అనుకున్నారా? అసలు రాధికి ఎందుకురా విడాకులు ఇచ్చావు? ఎందుకంటే మీ ఆవిడికి నేను విడాకులు ఇవ్వలేను కదా, అందుకే దానికి ఇచ్చేసా. ఏంట్రా మాటలు? సందీప్ నెమ్మది తాగరా, మందు స్లో పాయిజన్ లాంటిది. స్లో పాయిజనేగా, తొందర ఏముంది, స్లోగానే చేద్దాం. రేయ్! మీ మమ్మీ నా వెంటపడి నన్ను లవ్ చేయమని పీడించిందిరా, కానీ నేను నో అన్నాను. అయినా మీ మమ్మీ నా చుట్టూ పడి లవ్ 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 అని పిచ్చి కుక్కలా తిరిగింది తెలుసా? పిచ్చోడాడు ఆ? 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 వీడేంట్రా నీ ఎంట పడ్డాడు. వదిలేరా. అసలు వైఫ్ అంటే ఏంటో తెలుసారా మీకు? అడిగావుగా, నువ్వే చెప్పు. వైఫ్ అంటే WIFE. W అంటే వాషింగ్, I అంటే ఐరనింగ్, F అంటే ఫీడింగ్, E అంటే ఎంటర్టైన్మెంట్. బాగానే డెవలప్ అయ్యవరా నువ్వు. థ్యాంక్ యూ రా. బానే చెప్పావులే. పద. సునీ నువ్వెప్పుడొచ్చావే? నువ్వు మొదలు పెట్టినప్పుడే వచ్చాను కానీ నడు. మళ్ళా కలుద్దాంరా. మళ్ళా ఎప్పుడు కలుద్దామో ఏంటో. వస్తున్నావా? ఆల్ ది బెస్ట్ రా. వీడికి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వాషింగ్, ఐరనింగ్, ఫీడింగ్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఒకేసారి జరుగుతాయిరా. ఏయ్! మీ మమ్మీ నేను చెరుకు తోటల్లో, మామిడి తోటల్లో, మల్లె తోటల్లో, మిరప తోటల్లో కలుసుకుని ఒకటే సరసాలు. ఊరంతా మా గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ముసలోడా, ఇందాక నేను చూస్తున్నాను ఏంట్రా వాడుతున్నావు? నువ్వు కూర్చోరా. మీరు వెళ్ళండి, మీకు మంది ఎక్కువైంది. మీరు వెళ్ళండి. ఎప్పుడు కాబట్టి సరిపోయింది అది. ఏంట్రా పంపిస్తావు 2 పీక్కుండా? ఊరుకోరా, ఆయన మా డాడీ. రాతి పెళ్లిలోనే మనం కలిసాం. ట్రాజడీ, మన పెళ్లిలోపే వాళ్ళు విడిపోయారు. పాపం కలిసి ఉంటాం తెలియక విడిపోయారు. అయినా ఇలా కలిసి ఉండాలని ముందే ఎలా తెలుస్తుంది? సింపుల్, ముందే ఎవరితోనే కలిసి ఉంటే ఈజీగా తెలుస్తుంది. అంటే మన పెళ్లి ఎక్స్పెరిమెంట్ ఏం కాదు కదా? ఎంత కష్టపడి నేను పట్టాను, వదులుకుంటానా? కట్టుకున్నాక తిట్టినా, కొట్టినా, లాగి తన్నినా కిక్కురు మనకుండా పడి ఉంటాను. ఒకసారి కమిట్ అయ్యాక తప్పదుగా, మరి తీసుకో. చూడు బేబీ, డైవర్స్ ఇవ్వాలనుకున్నావు, ఇచ్చేసావు. అయినా అనుకున్నది జరిగితే ఆనందపడాలి కానీ బాధపడకూడదు. బేబీ, దీంట్లో చాలా పవర్ ఉంది, అనవసరంగా వేస్ట్ చేయొద్దు. కంటి నీరు పెట్టాల్సిన టైంలో కూడా నేను ధైర్యంగా నిలబడ్డాను, అలాగే నిన్ను పెంచాను. ఇంత చిన్న విషయానికి నువ్వు ఫీల్ అయితే ఎలా?